27,000 మంది పెన్షనర్సు, 27,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, మొత్తం సుమారు 88,000 మంది గత 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేశాం. ప్రధానంగా మేము ఈ గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా దగ్గర కార్మికులు చాలా కష్టపడి విద్యుత్ లైన్ మీద పనిచేసి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. మరి గవర్నమెంట్లో వాళ్ళందరికీ రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తూ ఉంటే మా విద్యుత్ యాజమాన్యాలు కన్సాలిడేట్ పే అని చెప్పేసి 15,000, 18,000 ఇచ్చి దుమ్ము దులుపుతున్నారు, వాళ్ళు వదిలించుకుంటా ఉన్నారు. దీన్ని మేము రెగ్యులర్ బేస్ మీద ఇవ్వమని ఇప్పటివరకు చెప్తా ఉంటే చర్చలు జరిపి ఇస్తామంటున్నారు, కానీ ఈ రోజు కూడా ఆర్డర్స్ ఇవ్వలేదు. అలాగే ఈ సంస్థలో ఐటీఐ తోటి జేఎల్ఎంలుగా చేరుతారు. వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి డిప్లొమా కానీ డిగ్రీ కానీ చదివి ఉన్నత చదువుకుంటే వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉంటే అవన్నీ ఇవ్వకుండా మరి పెండింగ్ పెడతా ఉన్నారు. వాళ్ళకంతా ఎగ్జామ్స్ పెడతానని కూడా చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఇమీడియట్గా వాళ్ళంత క్వాలిఫికేషన్ బట్టి ఇమీడియట్గా ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ ఏదైతే కార్మికులు యాక్సిడెంట్స్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తే మరి మాకు సరైన వైద్యం అందించట్లేదు. మరి బిల్స్ పెట్టుకుంటే 30-40% ఇస్తున్నారు, క్రెడిట్ కార్డు అలౌ చేయట్లేదు. దానికి మేము క్యాష్లెస్ కార్డ్స్ ఇవ్వమని చెప్తే కూడా అవన్నీ కూడా కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు, కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు జిల్లా నాయకత్వం, అలాగే కంపెనీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, సుమారు 23 సంఘాలు, అలాగే కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సంఘాలన్నీ కూడా కూర్చొని ఉదయం నుంచి డిస్కస్ చేశాం. ఈ సందర్భంగా మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం, మేనేజ్మెంట్ ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ నోటీస్ సర్వ్ చేస్తాం. మేము తప్పకుండా జనరల్ స్ట్రైక్లోకి వెళ్ళి మరి విద్యుత్ యాజమాన్యాల మీద డెఫినెట్గా ప్రెషర్ తీసుకొస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రులను రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మేము 1 వీక్ మరి అజిటేషన్ చేసినా కూడా విద్యుత్ యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు. మా న్యాయమైన హక్కుల కోసం, మా న్యాయమైన సమస్యల గురించి మేము ప్రస్తావిస్తే కూడా మరి మాకు మినిట్స్ ఇస్తున్నారు, కానీ ఆర్డర్స్ ఇవ్వట్లేదు అని ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇమీడియట్గా ఆయన ఈ సమస్యల మీద మా విద్యుత్ యాజమాన్యాలతో మరి పిలిపించుకొని మాట్లాడి మరి మా సమస్యలన్నీ కానీ తీర్చకపోతే డెఫినెట్గా నెక్స్ట్ మంత్ మేము ఒక 14 days నోటీస్ ఇచ్చి విద్యుత్ సమ్మె నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో వినియోగదారులకు కానీ మరి అట్లాగే యాజమాన్యాలకు కానీ ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మరి యాజమాన్యమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వాల్లో విద్యుత్ ఉద్యోగుల సమస్యల మీద చాలా నష్టపోయాం. కాంట్రాక్ట్ కార్మికుల మీద కూడా కొన్ని సమస్యలు నష్టపోయాం. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని, స్నేహపూర్వక ప్రభుత్వాన్ని, ఉద్యోగస్తులకు మంచి చేస్తుందని మేము అందరం కూడా